కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు అంటుంది. ఈ 6 గ్యారెంటీలు ఎంతవరకు అమలు చేయగలరు? 6 గ్యారెంటీల్లో ఆల్రెడీ 2 గ్యారెంటీలు అమలు చేసామని చెప్తున్నారు వాళ్ళు. మిగతాయి అమలు చేయాలంటే దాదాపు 60,000 కోట్ల పైచీలకు బడ్జెట్ కావాలి. అంత ఈజీ టాస్క్ కాదు. ఎందుకంటే ఆల్రెడీ గత ప్రభుత్వం తెలంగాణ ఏర్పడిన తర్వాత గత 9.5 సంవత్సరాలలో 6 లక్షల కోట్ల అప్పు దాకా చేసి పెట్టు. అది ఇది ఏదైతుందో అమలు చేయాలంటే చెప్పినంత సులువు కాదు. ఇక్కడ ఏదైతుందో బస్సులు కాబట్టి ఆల్రెడీ ఒక సిస్టమ్ రన్నింగ్ ఉంది కాబట్టి అది లాభమా దాన్ని నష్టం తర్వాత పూరించుకుందాం అనే ఉద్దేశంలో మహిళలకు బస్సు ఫ్రీ బస్ అన్నది ఇవ్వడం జరిగింది. ఫ్రీ బస్తోని 50% లాభం ఉన్నది, 50% నష్టం ఉన్నది. ఇటు ఆర్టీసీకి నష్టము ఒకటి, గవర్నమెంట్కు నష్టము. కాకపోతే కొందరు ఇప్పుడు ప్రతిరోజు రెగ్యులర్గా స్కూల్కి పోయేవాళ్ళు కానీ, కాలేజీకి పోయేవాళ్ళు కానీ, తర్వాత ఆఫీసులకు పోయేవాళ్ళు కానీ, ఊర్లకు ప్రయాణం చేసేటాళ్ళు కానీ వాళ్ళందరికీ బస్ జర్నీ అన్నది ఫ్రీగా వచ్చేసింది కాబట్టి వాళ్ళకు డబ్బులు కొన్ని సేవ్ అవుతాయి. దానికి పర్యవసానం ఏంటంటే ఇప్పుడు ఆటోలు, చిన్న చిన్న ఆటోలు, ఆ తర్వాత టెంపోలు, దాని మీద జీవనాధారం ఏదైతుందో వాళ్ళు రోడ్డున పడే పరిస్థితి ఉన్నది. ఆటో డ్రైవర్లు కూడా స్ట్రైక్ చేయడం జరుగుతున్నది. చాలా మటుకు వాళ్ళకు అది అంత ఈజీగా వాళ్ళకు వర్కౌట్ అయ్యేది కాదు. ఇది ఏదో ఆటో డ్రైవర్లకు ఆల్టర్నేట్ చూపిస్తాము అది దాని మీద అది అంత ఈజీగా కాదు. కాకపోతే గవర్నమెంట్ మన పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఆటో వాళ్ళకు నెల 15,000 రూపాయలు ఎంతో ఇస్తున్నాం అన్నది అట్లా కంపెన్సేట్ చేస్తే అదే ఒకటి. ఇప్పుడు ఆరోగ్యశ్రీని 10 లక్షలకు పెంచారు. ఆరోగ్యశ్రీ 10 లక్షలు పెంచారు. ఆరోగ్యశ్రీ 10 లక్షలు పెంచారు. ఆరోగ్యశ్రీ 10 లక్షలు పెంచినంత మాత్రాన అది వాస్తవంగా మంచిదే పెంచడం. కాకపోతే బడ్జెట్ ఎంత ఉన్నది, ఎంతమంది ఇయర్లీ వీళ్ళ దగ్గర డేటా ఏంది, మెడికల్ అండ్ హెల్త్ ఉంటుంది కదా, ఆరోగ్యశ్రీ పేమెంట్స్ ఎంత అవుతున్నాయి. కాకపోతే మంచిది. ఆరోగ్యశ్రీ పెంచే ముందు కూడా వీళ్ళు ఈ ప్రభుత్వం నేనేం చెప్తున్నా అంటే కార్పొరేట్ వైద్యం వచ్చిన తర్వాత గత 30 సంవత్సరాల నుంచి ఈ అపోలో హాస్పిటల్ కానీ, యశోద హాస్పిటల్ కానీ, కిమ్స్ కానీ, స్టార్ కానీ, కేర్ కానీ ఇవన్నీ వచ్చిన తర్వాత ఏంటంటే కార్పొరేట్ వైద్యం అని చెప్పేసి వాళ్ళు విపరీతమైన అదుపు లేనిది, ఒక పద్ధతి లేనిది, పద్ధతి తప్పి కూడా రేటు పెరిగిపోయింది. రేటు పెంచడం కాదు, వాస్తవంగా ఎంత అవసరము ఏందన్న దాని మీద ప్రజలను దోపరికానికి కార్పొరేట్ వైద్యం తెరదించింది. దీని మీద ఏదైతుందో గత ప్రభుత్వం కానీ, అంతకుముందు ప్రభుత్వాలు కానీ వీళ్ళు పూర్తిగా వైఫల్యమైనవి. ఎందుకంటే ఎక్కువ కార్పొరేట్లకు కొమ్ము కాసే పరిస్థితుల్లోకి వచ్చి మామూలు ప్రజల వైద్యం ప్రజల గురించి ఒక శాతం కూడా ఆలోచించిన పరిస్థితి లేదు. ప్రభుత్వ వైద్యశాలలు కానీ, కళాశాలలు కానీ, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కానీ, ఈవెన్ మిగతా మెడికల్ సెక్టర్ ఏది కూడా అది వాళ్ళ మాఫియా కంట్రోల్లోకి పోయింది. వాళ్ళు ఏదైతుందో వాళ్ళు చెప్పిన దానికి ప్రకారము వీళ్ళు కూడా పనిచేయకపోవడము. ఇప్పుడు ఏమైంది, ప్రభుత్వ డాక్టర్లు మీరు ప్రసన్న గారు ఇప్పుడు చూడుర్రి, ప్రభుత్వ పరంగా ఉన్న సిబ్బంది ప్రైవేట్ పరంగా ఉన్న సిబ్బంది కంటే 10 రెట్లు మెరుగైన మేధస్సు ఉన్నోళ్ళు, శక్తి ఉన్నోళ్ళు, తాయెత్తు ఉన్నోళ్ళు, ఆ రకంగా అన్నిట్లో తట్టుకునే వాళ్ళనే సెలెక్ట్ చేసి ప్రభుత్వ రంగ సంస్థలకు అవన్నీ ఫేస్ చేసి ఎగ్జామినేషన్లో ఎవరైతే ఇంటెలిజెంట్ మ్యాన్ పవర్నే తీసుకుంటారు. కాకపోతే ఇక్కడ ఏమైపోతుంది అంటే ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పుడైతే ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత విధులకు డ్యూటీలో జాయిన్ అయిన తర్వాత వాళ్ళు ఏమవుతున్నారంటే వాళ్ళు మొట్టమొదట మర్చిపోతున్నారు, మేము ప్రభుత్వ ఉద్యోగులం కాదు, ప్రజా ఉద్యోగులం ఏదైతుందో ప్రజాప్రభుత్వం కాబట్టి ప్రజలకు ఏం సేవ చేయాలి, మా డ్యూటీ ఏందన్నది మర్చిపోతున్నారు. అటువంటిప్పుడు ఇక్కడ 4 సెక్టర్ల మట్టుకు పాపం వాళ్ళు విధి లేని పరిస్థితుల్లో ఏదో రకంగా మొత్తానికి ప్రజలకు సేవ చేసేవాళ్ళు ఎవరంటే మొట్టమొదట బార్డర్ మీద ఉన్న ఆర్మీ లేకపోతే మనం ఈ రకంగా కూర్చొని లేదు ఇక్కడ రిలాక్స్ గా మాట్లాడుకోలేదు, ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఉంటుంది. అటువంటిది ఆర్మీ ఫస్ట్. సెకండ్ వచ్చే వరకు మున్సిపల్ కార్మికులు ఏదైతుందో పాపం వాళ్ళు ఏ జన్మల అయిందో కానీ ఈ జన్మల దొడ్డి గిడ్డి డ్రైనేజీలు ప్రతి ఒక్కటి కూడా మురికి మొత్తం క్లీన్ చేయడం అన్నది చాలా ఇది చేస్తూనే ఉంటేనే మనం ఇంత ప్రశాంతంగా ఆరోగ్యంగా తిరగలుగుతున్నాం. ఆ తర్వాత మూడోది మున్సిపల్ సిబ్బంది. తర్వాత మూడోది ఏదైతే ఉందో వైద్య రంగంలో నర్సులు పాపం వాళ్ళు పేషెంట్లకు వాళ్ళకి యాక్సిడెంట్ అయినా ఏదైనా సర్జరీ అయినా ఏదైనా కూడా
ప్రతి క్లీన్ చేసి వాళ్ళ దొడ్డి మూత్రం పేషెంట్ అన్ని తీసేయడము వాళ్ళు 3వ కేటగిరీ. 4వ కేటగిరీ ఏదైతే ఉందో ఈ డాక్టర్లు అన్న వాళ్ళు కూడా ప్రజలకు ప్రాణాలు కాపాడుతున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఒక అందుకు సేవ చేశారు. అయితే ఇప్పుడు డాక్టర్లు కూడా ఏమైపోయారంటే టోటల్ కమర్షియల్ ఆలోచనలకు వచ్చిన తర్వాత ప్రజల గురించి ఏందన్నది పట్టించుకోండు. వాళ్ళు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీలో చదువుకున్న వ్యక్తి మీద ప్రభుత్వం ఎంత ఖర్చు పెడుతుంది, ఎంత డబ్బు ఎక్కడికి వెళ్ళి వస్తుంది, బిచ్చగాళ్ళు కట్టేటోళ్ళ ట్యాక్స్, బిచ్చగాళ్ళ నుంచి మొదలెడితే బిలియనర్ కట్టే తక్కువ, బిచ్చగాళ్ళు కట్టే తక్కువ. ఎందుకంటే 80% ప్రజానీకం ఏదైతుందో బడుగు బలైన వర్గాలు ఖాళీ జీవనాధారం కట్టేటోళ్ళు, వాళ్ళు కట్టే ట్యాక్స్ని వీళ్ళు జీతాలు పొందుకుంటా కూడా ఇప్పుడు ప్రభుత్వాన్ని అన్నది అవుతుందో ప్రభుత్వ యంత్రాంగాన్ని మొత్తం నిర్వీర్యం చేశారు. తర్వాత టీచింగ్ కమ్యూనిటీ, టీచర్స్ ఏదైతే ఉన్నారో మేము ఇప్పుడు 64 ఏళ్ళు ఉన్నా, మేము చదువుకున్నప్పుడు మా డిగ్రీ వచ్చేవారు కూడా గవర్నమెంట్ స్కూళ్ళు, గవర్నమెంట్ కాలేజు, గవర్నమెంట్ ఎయిడెడ్ డిగ్రీ కాలేజీలు, తర్వాత ఓ యూనివర్సిటీ కాలేజీలో మేము చదువు. 20 ఏళ్ళలోనే ఈ ప్రైవేట్ కాలేజీలు అవన్నీ ప్రైవేట్ కాలేజీలు లేవు, ఈ రకంగా లేవు. అప్పుడు 100 రూపాయలు ఫీజు కట్టాలంటే నానా తంటాలు పడేది. అటువంటి పరిస్థితులల్లా ప్రభుత్వము ఏమైందంటే వైఫల్యం చెందుతున్నది. రాను రాను రాజుగారు గుర్రం గాడిదైనట్టు ఇప్పుడు ఇవాళ క్యాన్సర్ పేషెంట్లు కానీ, హార్ట్ పేషెంట్లు కానీ, వీళ్ళన్నిటికీ కారణం ఏంది? క్యాన్సర్, హార్ట్, తర్వాత మెంటల్ స్ట్రెస్, ఇవన్నిటికీ కారణం ఏదైతే ఉందో ప్రభుత్వమే కారణం. ఇప్పుడు మనం సింపుల్ ఒకటి ఏదైతే ఉందో ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం కాపాడతలేదు, ఆరోగ్యాన్ని విధ్వంసం చేస్తున్నది. ఎట్లా అంటారంటే ఇప్పుడు ఏది ఈ స్మోకింగ్, పొగాకు, తంబాకు, గుట్కా, పాను, బీడి, సిగరెట్, ఇవన్నిటినీ ప్రభుత్వం ఏదైతుందో విఫలమవుతుంది కంట్రోల్ చేయడం. తర్వాత లిక్కర్ కూడా విపరీతం తాగి నానా మొత్తం నరాలు బలైన. అదే ఇప్పుడు ప్రభుత్వం ఏదైనా కానీ ఒక లిక్కర్ని ఆదాయ వనరుగా చూస్తుంది సోర్స్. ఇప్పుడు ఏమైంది, ప్రతి స్టేట్ గవర్నమెంట్ స్పెషల్లీ సౌత్ ఇండియాలో ప్రభుత్వాలు ఏదైతే ఉందో వెల్ఫేర్ గవర్నమెంట్ కాదు, కమర్షియల్ గవర్నమెంట్ అయిపోయింది. వెల్ఫేర్ అనేది మర్చిపోయారు. వెల్ఫేర్ అనేది అంటే మొదలు ప్రజల ఆరోగ్యం కాపాడాలంటే మనం చూడు, రేపు ఉదాహరణకి ఇప్పుడు మనం ప్రొద్దున లేవగానే టీ తాగేటప్పుడు చక్కెర వేసుకుంటున్నాం. ఆ చక్కెర ఎట్లా వస్తున్నది, చక్కెరతో ఏమవుతున్నది అన్నది ప్రభుత్వం ఆలోచిస్తలేదు. చక్కెర ఏదైతుందో పంచదార ఫ్యాక్టరీలో తయారయ్యేటప్పుడు మొత్తం దాన్ని సల్ఫర్ ట్రీట్మెంట్ చేసి వైట్ చేసే వరకు దాంతోనే ఎట్లా వస్తుంది. ఇంకోటి పెస్టిసైడ్స్ కూరగాయల మీద విపరీతం కొట్టే వరకు ఆ పెస్టిసైడ్స్ రెసిడ్యూస్తో క్యాన్సర్ అటాక్ అవుతుంది. ఇంకోటి 3వది ఆయిల్స్ ఉన్నాయి. ఇప్పుడు మన ఆయిల్ చూడురి, మనకు ఇవాళ నువ్వులు 200 రూపాయల కిలో ఉన్నాయి, రా మెటీరియల్, పల్లీలు, కొబ్బరి, ఏది కానీ అన్ని రేట్లు పెరిగిపోయాయి. ఆ రేట్లు ఉన్నప్పుడు వీళ్ళు 150-200కు ఆయిల్ ఏ రకంగా వస్తుంది? 2 కిలోలు, 2.5 కిలోలు, 3 కిలోలు అది ఆయిల్ సీడ్స్ పోస్తేనే కానీ, నూనె ధాన్యాలు పోస్తేనే కానీ 1 కిలో ఆయిల్ వస్తుంది. దాని మీద గవర్నమెంట్ ఎట్లా అన్నది లేదు, ప్రజలు కూడా ఆలోచించే పరిస్థితి లేదు. ఇప్పుడు గతంలో చూడరు ఏదైతే ఉందో, మీరు పుట్టక ముందు మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి బెల్లం పండించే ఊర్లలో, ఇప్పుడు బెల్లం బ్యాన్ చేసి మొత్తం చక్కెరకే వచ్చేసిన తర్వాత బెల్లంలో ఎలాంటిది ఉండదు. ఇప్పుడు మళ్ళీ ఏమైంది, వాళ్ళ ఏమైంది తెలిసిందా? చక్కెర కదా 35-40 రూపాయల కిలో దొరుకుతుంది, బెల్లము ఇవాళ 100 పైన దాటిపోయింది కేజీకి. ఎందుకు ఇది? ఇక్కడ ఏదైతే ఉందో మన దాన్ని ఏదంటారో మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంటు, అగ్రికల్చర్ డిపార్ట్మెంటు, ఫైనాన్స్ డిపార్ట్మెంటు, ప్లానింగ్ డిపార్ట్మెంట్, ఇవి టోటల్ ఫెయిల్యూర్ అన్నట్టు. ఎందుకంటే ఈ వ్యవస్థ ఎందుకు అంటే వ్యవస్థల రాను ఇక్కడ మొట్టమొదట వ్యవస్థ విధ్వంసానికి కారకుడు ఓటరే ఇప్పుడు కరప్ట్ అయిపోయింది. ఇక్కడ ఓటరు ఇప్పుడు మొట్టమొదట దేశానికి చెదలు పట్టింది ఓటర్ను. ఇక్కడ గతంలో ఏదైతుందో రాయలసీమలో ఉన్న ఈ నోట్ల పంపిణీ కార్యక్రమం కల్చర్ అన్నది మొత్తము తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ దేశవ్యాప్తంగా లేదు. 2023లో మే 10 నుంచి 2 నుంచి మే 12 దాకా కాశీలో ఉన్నా. అక్కడ జనరల్ బాడీ, మన జనరల్ ఏది లోకల్ బాడీ ఎలక్షన్స్ అయితే అక్కడ పోస్టరు, బ్యానరు, పాంప్లెట్, కట్అవుట్, స్టేజ్లు, మైకులు ఏం లేవు. ఖాళీ ఎలక్షన్ నాడు పోయి జనాలు లైన్ల నుంచి ఉంటే ఏంటంటే ఎలక్షన్ అవుతున్నాయని చెప్తున్నాడు ఆటోడు. ఆ రకంగా అక్కడ లేదు కరప్షన్. ఇంత డబ్బులు ఖర్చు పెట్టడం ఎక్కడ లేదు. సౌత్ ఇండియాలో ప్రత్యేకంగా తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.